మీరు ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ మీద ఎవ్వరు ఏమీ ఉండదు, మీరు ఊహించుకోవటం. ఎందుకంటే బాగా సెల్ ఫోన్లు చూసి 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 వాళ్ళతో వీళ్ళతో సహవాసాలు చేసి చేసి మన బుర్ర ఏమైపోయిందంటే పాడైపోయి, ఏమంటారంటే ఊహల్లో బతకటం అంటారు చూసారు కొంతమంది. దీన్ని సైకలాజికల్ డిజార్డర్ అంటారు. సైకలాజికల్ డిజార్డర్ అంటే ఏమీ లేకున్నా ఏదో ఉందని అనుకోవటం. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మూడో వ్యక్తి ఇక్కడ ఏమనుకో తెలుసా, వాళ్ళిద్దరు నా గురించి అనుకుంటారనమాట. దీన్నే సైకలాజికల్ డిజార్డర్ అనమాట. అది మానసిక రోగం. అది ఏం పని లేవు వాళ్ళకి ఏ సమస్యలు లేవు, ఇంకా వాళ్ళ సమస్యలను అయిపోయి నీ సమస్య గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే మన మనసు చూసారా ఎలా అయిపోయిందో. తప్పుడు ఆలోచనలు చేసుకొని తప్పుడుగా నెగిటివ్ ఫీలింగ్స్తో మీ లోపల హార్మోన్స్ అని ఇంబ్యాలెన్స్ అయిపోయేసి మొత్తానికి రోగగ్రస్తులుగా మారిపోకండి. బీ పాజిటివ్ అంటారు తెలుసా అండి. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ చేయండి. ఎప్పుడు కూడా చక్కటి మంచి ఆలోచనలతో మీ మనసును పెట్టుకోండి. మంచిగా ఆలోచించేవాడు మొహం ఎప్పుడు తేజస్సుతో ఉంటుంది. మంచిగా ఆలోచించేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. మంచిగా ఆలోచించేవాడు హృదయం అంతా కూడా ఆనందంతో నింపబడుతుంది. ఎప్పుడు నెగిటివ్ ఆలోచించేవాడు చూడండి, ఆడ మొహాన్ని చూడలేం మనం. బైబిల్ చెప్పినటువంటి సైన్స్ అండి ఇది. అవునో కదా, మీరు ఆలోచించండి.